రాకాలోకంకి స్వాగతం. అయోధ్య నగరంలో మీరు నడుస్తూ వెళ్తుంటే ఒక చిన్న కాలనీ కనిపిస్తుంది. ఆ కాలనీకి బోర్డు ఉంటుంది, కేకే నాయర్ కాలనీ అని. ఈ కేకే నాయర్ కాలనీ అనేటటువంటి ఒక కాలనీ అయోధ్యలో ఉన్నటువంటి ఒక మారుమూల ఇరుకైనటువంటి సందుకి ఎందుకు పెట్టారు? ఎవరి కేకే నాయర్? ఈ పేరును బట్టి చూస్తే ఆయన కేరళకి చెందినటువంటి వ్యక్తి, కేరళలోని కుట్టనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ కేరళకు చెందినటువంటి ఆ వ్యక్తి పేరు అయోధ్యలోని ఒక కాలనీకి పెట్టడానికి కారణం ఏంటి? ఈ కేకే నాయర్ అనే వ్యక్తే గనక లేకపోతే ఈరోజు అయోధ్యలో ఈ భవ్యమైనటువంటి శ్రీ రామజన్మభూమిలో భవ్యమైన దివ్యమైనటువంటి రామజన్మభూమి బాలరాముని మందిరం నిర్మాణమై ఉండేది కాదు. ఈ కేకే నాయర్ ఎవరు? కేకే నాయర్ 1947 ప్రాంతంలో ఫైజాబాద్ జిల్లాకి జిల్లా మెజిస్ట్రేట్గా వచ్చారు. జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్తో సమానం. అతను ఐసీఎస్ అధికారి, బ్రిటిష్ వాళ్ళ ద్వారా అపాయింట్ అయినటువంటి వ్యక్తి. కేరళ నుంచి వచ్చిన తర్వాత అతను యూపీ క్యాడర్లో వేశారు. యూపీలోని ఫైజాబాద్ జిల్లా కలెక్టర్గా ఉంచారు. కలెక్టర్గా ఉన్నటువంటి సమయంలోనే తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫైజాబాద్ జిల్లా కలెక్టర్గా ఆయనే ఉన్నారు. 1949 డిసెంబర్ 22వ తారీఖున 22-23 మధ్య రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి హిందువులందరూ కూడాను వచ్చి బాబరీ కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడంలో రాముని విగ్రహాన్ని పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు ఆరంభించారు. పూజలు ఆరంభించిన తరువాత తెల్లవారేటప్పటికీ ఈ వార్త పెద్ద ఎత్తున వ్యాపించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అయోధ్య ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు వచ్చి పూజల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఈ విషయము ఢిల్లీలో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారికి తెలిసింది. నెహ్రూ గారు మండిపడ్డారు. ఇదేమిటి? ఈ కట్టడం లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షం కావడం ఏంటి, ప్రతిష్ఠించడం ఏంటి, ప్రాణప్రతిష్ఠ జరగడం ఏంటి, దానికి పూజలు ప్రారంభం కావడం ఏంటి, ఇంతమంది జనం రావడం ఏమిటి అని చెప్పి ఆయనకి కోపం వచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోవింద వల్లభ్ పంత్ని అడిగారు. గోవింద వల్లభ్ పంత్ అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కేకే నాయర్ని అడిగారు. కేకే నాయర్ ఈ రకంగా హిందువులు వచ్చి అక్కడ లోపల రాత్రి వచ్చేసి మొత్తం తలుపులు వాటన్నిటిని తీసేసి మందిరం లోపల ఆ కట్టడం లోపల అది రామజన్మభూమిగా హిందువులు భావిస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ విగ్రహాలని ప్రతిష్ఠించి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించారు అని చెప్పి ఆయన నివేదికనిచ్చారు. అప్పుడు నెహ్రూ గారు తక్షణం ఆదేశాలు జారీ చేశారు. ఆ రాముడి విగ్రహాలని తీసేసి ఆ ఏరియా మొత్తాన్ని క్లీనప్ చేసి దీనికి కారకులైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని. నాయర్ ఒక నివేదికను పంపించారు. తక్షణమే నివేదికను పంపించారు. ఆ నివేదిక ప్రకారము ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి విగ్రహాన్ని తీయడానికి పోలీసులు సాహసించటం లేదు, ప్రజలు ముందుకు రావడం లేదు, పురోహితులు సిద్ధంగా లేరు. కాబట్టి బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీయడానికి వీల్లేదు, తీయడం అసాధ్యము అని చెప్పి ఆయన నివేదిక పంపించారు. అంతేకాకుండా తన కింద పనిచేసేటువంటి గురుదత్ సింగ్ అనేటటువంటి ఉద్యోగిని పంపించి అక్కడ పరిస్థితి పైన ఒక నివేదికనిమ్మన్నారు. అతను తక్షణం ఆ ఏరియా అంతా తిరిగి వచ్చి నివేదికనిచ్చి ఇప్పుడు గనక విగ్రహాలని తొలగిస్తే శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది కాబట్టి విగ్రహాన్ని ఇలాగే ఉంచాలి, విగ్రహాన్ని తొలగించడానికి వీల్లేదు అని చెప్పి నివేదికను పంపించారు. జవహర్లాల్ నెహ్రూకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన తరువాత ఆయన గోవింద వల్లభ్ పంత్కి ఆదేశాలు జారీ చేశారు. గోవింద వల్లభ్ పంత్ తక్షణము ఈ జిల్లా కలెక్టర్ని డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తరువాత కూడాను వాళ్ళు విగ్రహాలని తీయలేకపోయారు. ఎందుకంటే ప్రజాజనం అక్కడికి లక్షల సంఖ్యలో రావడము, రామభజన జరగడము, సాధువులు సన్యాసులు రావడంతో నాయర్ ఏ మాట అయితే చెప్పారో అదే మాట నిజమైంది. ఆ తరువాత నాయర్ కోర్టుకు వెళ్ళాడు, న్యాయ పోరాటం చేశారు. న్యాయ పోరాటం చేసి తన తొలగింపు అక్రమమని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ అతను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా అంటే జిల్లా కలెక్టర్గా వచ్చి ఆయన తన పదవిలో కూర్చున్నారు. కూర్చుని ఒక 2 రోజులు ఉన్న తరువాత ఆయన ఆ పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. అంటే కేవలము తాను నిర్దోషిని, తాను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదని రుజువు చేసుకోవడం కోసమే ఆయన కోర్టుకు వెళ్ళారు.
కోర్టు ద్వారా విజయం సాధించి కలెక్టర్గా 2 రోజులు ఉన్న తర్వాత వదిలేసి ఆయన హైకోర్టు లాయర్ అయ్యారు. ఆయన పట్ల ప్రజలలో ఎంత భక్తి ఉండేదంటే ఒక కాలనీకి ఆయన పేరు పెట్టుకున్నారు. ప్రజలందరూ ఆయనని నాయర్ సాహబ్ అనడం మొదలుపెట్టారు. ఆయన భార్య 1952 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గింది. ఆ తర్వాత నాయర్ భార్య శకుంతల నాయర్ వీళ్ళిద్దరు కూడాను భారతీయ జనసంఘలో చేరారు. అయోధ్య రాముడి కోసం పోరాడేందుకు, రామ మందిర నిర్మాణం కోసం పోరాడేందుకు వాళ్ళు జనసంఘలో చేరారు. జనసంఘలో చేరిన తర్వాత 1962 ఎన్నికల్లో శకుంతల నాయర్ ఒక నియోజకవర్గం నుంచి, ఆమె కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి, అదేవిధంగా కె కరుణాకరన్ నాయర్ ఆయన బహ్రాయిచ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఎంపీలుగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు ఉన్న తర్వాత 77 ఎమర్జెన్సీ టైంలో ఆయనను ఆమెను ఇందిరాగాంధీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించింది. ఆయన జీవితమంతా యమయాతనలను ఎదుర్కొన్నారు, కష్టాలను ఎదుర్కొన్నారు, పదవుల్ని కోల్పోయారు. కానీ అయోధ్యలో ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడంలో, ఆ సమయంలో విగ్రహాలని తీయడానికి వీల్లేదని నెహ్రూ ఆదేశాలను కూడా ధిక్కరించిన కారణంగా ఈరోజు అక్కడ మందిర నిర్మాణం సాధ్యమైంది. తర్వాత 1977లో నాయర్ చనిపోయారు. నాయర్ చేసినటువంటి ఈ పని వల్లనే ఈరోజు అయోధ్యలో మందిర నిర్మాణం సాకారమైంది. మొత్తం కోర్టు కేసు కానీ మిగతా అన్ని అంశాలు కూడాను ఈ 1949 నుంచి అక్కడ విగ్రహాలు ఉన్నటువంటి విషయం ఆధారంగా జరిగినటువంటి వాదనలే జరిగినాయి. నాయర్ సొంత ఊరైనటువంటి కుట్టనాడులో ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి జాతీయవాదులు కొందరు అతని కోసం ఒక మెమోరియల్ ట్రస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు అయోధ్యలో రాముని మందిరం నిర్మాణమైన తరువాత అక్కడ ఒక చోట నాయర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి కరసేవకులు, మందిర నిర్మాణం కోసం పనిచేసిన వాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే మ్యూజియం ఉండబోతుందో అందులో ఈయన విగ్రహాన్ని కూడాను చాలా ప్రధానంగా ఉంచబోతున్నారు. కేరళలోని మారుమూల గ్రామానికి చెందినటువంటి నాయర్ అయోధ్యలోని అసలు నాయకుడై అతను పోరాటం సాగించాడు. ఈ మందిర నిర్మాణం సాకారమవుతున్నటువంటి వేళ ఈ అజేయుణ్ణి తలుచుకోవలసినటువంటి అవసరం ఉంది.